సంతోషం. మరి గతించిన వారం రోజుల నుంచి కూడా టైం అనేది తెలియదు. దేవుని స్తోత్రం. సమయం ఎంత వేగం అయిపోయింది అనుకున్నాను. నేను ప్రతిరోజు అనుకున్నాను, ఇక్కడికి వెళ్దాం అంటారు, టైం అయిపోద్ది, అసలు అర్థం కాదు. టైం ఈజీగా గడిచిపోయింది. అసలు సమయం తెలియలే. రాత్రి 12-1 గంటకి నిద్రపోయినా అప్పటికి టైం ఇంకా మాకు ఇంకా ఏదో స్పెండ్ చేయలేదేమో అనే ఒక చిన్న ఆలోచన. అటు రీతిగా దేవుడు ఆశ్చర్యంగా మీ మధ్యలో సమయాన్ని ముందుకు రండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప అద్భుతమైన పరిచర్యలో మేము పాలువారం అయ్యాం. ఈరోజు నేను చిన్నపిల్లలకు కూడా చెప్తున్నాను. ఇప్పుడు డయాస్ మీదకి ఎక్కి మంచి పాటలు పాడి ఆరాధన చేశారు. అంత మాత్రమే కాదు, కానీ ఆరాధన చేసే స్థాయి సంపాదించుకోవాలి. నేను ఆరాధన పాటలు అందరూ పాడతారు. దైవజనులతో సమానంగా నిలబడి ఆరాధన చేసే యోగ్యత ఏ దైవజనుడు ఇవ్వడు. ఎందుకంటే ఆ దైవజనుడు పైన ఉంటాడు, కింద ఉండాలి. పోయి కదా మీరు ఎక్కడైనా చూడండి, మెయిన్ లైన్ చర్చెస్లో సెంటినరీ, సిఎస్ఐ, మెథడిస్ట్, లేకపోతే క్యాథడ్రల్ మనం చూసినట్లయితే ఈ సంఘాల్లో కొయ్యరు ఎక్కడ ఉంటుంది? ముందుంటారు, పాస్టర్ గారు పైన ఉంటారు. అంతగా మీకు ప్రివిలేజ్ ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడు? ప్రివిలేజ్ అంటే దాన్ని తెలుగులో భాగ్యము అంటారు. హల్లెలూయా. ఈ భాగ్యాన్ని స్టేజ్ మనం ఎక్కామంటే మన విధానం మారాలి. పెద్దరికం అనేది యాటిట్యూడ్ మారాలన్నమాట. పెద్దరికం ఆలోచన రావాలన్నమాట. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మనల్ని అంచెలంచెలుగా ఎదిగిస్తాడు. గత వారం మనం చెప్పుకున్నాం ఒక మాట. ఒకవేళ నీవు కానుక సమర్పిస్తే, ఎవరో మిస్ అయినట్టున్నారు, ఎవరో. ఒకవేళ నీవు కానుక సమర్పిస్తే త్వరితంగా వెళ్ళిపోతాను. చూడండి, దేవుడు చెప్పాడు. మరి అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి, రెవరెండ్ దానియేల్ గారికి, సొలోమి అమ్మగారికి, సంఘస్థులకి మీ అందరికీ పేరు పేరు వరుసన వందనాలు తెలియజేస్తాను. సో ఒకవేళ నువ్వు దేవునికి కానుక ఇస్తే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కానుక ఇస్తే ఏం జరుగుతుంది? దేవుడు చెప్పాడు, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం తీసుకురండి. ఆమేన్. అంటే మందిరంలో ఆహారం ఎందుకు ఉండాలంటే దేవుని సేవకుడు పోషింపబడాలి సమృద్ధిగా. మీరు సెంటినరీ బాప్టిస్ట్ సంఘానికి వెళ్తే ఇంకొక సెంటినరీ బాప్టిస్ట్ సంఘంలో ఆ పాస్టర్ గారికి కారం అనుకోండి, ఈ సంఘస్థులందరూ మాట్లాడుకుంటారు. మా పాస్టర్ గారు బైక్లో వెళ్తున్నారు, ఆయన కారులో వెళ్తున్నాడు. ఆ పాస్టర్ గారు ఇద్దరిది సెంటినరే. నా పాస్టర్ గారికి ఏం తక్కువ అని చెప్పేసి, అయ్యగారు మరి మీ దగ్గర ఎంత ఉంది డబ్బులు అంటారు. నా దగ్గర 50,000 ఉంటాయా? 50,000 ఇటువంటి ఫస్ట్ ఈఎంఐ కట్టాను అని చెప్పి 50,000 ఈఎంఐ కట్టించాను. మిగతా ఈఎంఐలన్నీ మావే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు ఏ కారు కావాలి? అయ్యగారు ఏదో ఒక కారు ఎంచుకుంటాడు. మిగతా ఈఎంఐలన్నీ కూడా వాళ్ళు. దయచేసి వీడియో తీస్తున్నారా? హల్లెలూయా. వీడియోనా? అంటే ఎందుకంటే ప్రెస్టీజ్, మా సేవకుడు గొప్పగా ఉండాలి. అందుకనే సెంటినరీ బాప్టిస్ట్ సంఘస్థులు అందరూ దీవెన పడుతూ ఉంటారు. తెలుసా మీకు? వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో నా ఫస్ట్ ప్రయారిటీ దేవుని సేవకుల దగ్గరకు వచ్చేసరికి ఏమవుతారంటే, అమ్మో ఇది చేయకపోతే అవ్వదు. అందుకనే అంటే దేవుని మందిరములోనికి జాగ్రత్తగా నువ్వు వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి. దేవుని మందిరములోనికి నువ్వు వచ్చినప్పుడు నీవు ఇచ్చిన ఆ కానుక ద్వారా దేవుని యొక్క సేవకుడు పోషింపబడితే అతని హృదయములో నుంచి దేవుడిచ్చిన జీవాహారం నీకు వస్తుంది. హల్లెలూయా. అందుకని చెప్పాడు, రాబో దినముల్లో ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11-12 వచనాల్లో యవనస్తులంట రాబో దినముల్లో దేశములో క్షేమము పుట్టింతును అంటే కరువు వస్తుందంట. ఆ కరువు ఏంటో తెలుసా? దేవుని మాట వినకపోతే వచ్చే కరువు అంట. హల్లెలూయా. అంటే బైబిల్ కాల్ చేస్తారు, బైబిల్ దొరకవు, ప్రింటింగ్ మిషన్లు ఆగిపోతాయి, శత్రువు వచ్చేస్తాడు, భయంకరమైన శ్రమలు వస్తాయి. దేవుని మాట ఎప్పుడైతే యూట్యూబ్లో వాక్యము
శుభవార్తలో వాక్యము, ఆరాధనలో వాక్యము, అక్కడికి వెళ్తే వాక్యము, ఎక్కడికి వెళ్తే వాక్యము, ఫోన్లో వాక్యము. అవునా? ఇప్పుడు అవన్నీ బంద్ అయిపోతాయి రాబోతున్న దినాలు. They all will shut down. అవన్నీ ఏమవుతాయండి? బంద్ అయిపోతాయి. బైబిల్లో వాక్యం చదవదాం అనుకుంటే బైబిల్ దొరకదు. అప్పుడు అంటే ఏం చేస్తారంటే చూడండి, కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కనికలను ఎవరిని దప్పి చేత సొమ్మసిల్లుచురు. అంటే ఏంటి? దొరకదు. యవనస్తులు అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు టాపులు ఇప్పుడు మోడల్ చేసుకుంటారు కదా యవనస్తులందరూ కూడా, పిక్కలు కనిపించేటట్టు, తొడలు కనిపించేటట్టు. అవునా? అప్పుడు ఏమవుతుందంట, మనల్ని విడుదల చేసేటువంటి వాక్యము, విడుదల చేసే దేవుడు ఎవరున్నారంటే వాళ్ళకి తెలుస్తుంది. అవన్నీ రిమైండ్ అవుతా ఉంటాయి. వారంట ఎక్కడ దొరుకుతుందని వాక్యం కొరకు ఎతికి ఎతికి వేసాలపై కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితి వస్తుందంట. అందుకే చెప్తున్నాడు దేవుడు, ఇప్పటి నుంచే నువ్వు ఆహారాన్ని ఏం చేయాలి? చదువురాని వాళ్ళ ఆహారాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? దేవుని వాక్యమైన ఆహారాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఏ వాక్యం చెప్పారు? చెప్పాడంటే కావడం. ఆ వాక్యం ఏం చేస్తున్నాడంటే, నీ హృదయమును పలక మీద రాసుకో. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని నీ గుండెల్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలంటే ఎక్కువగా వాక్య ధ్యానం చేయాలి, లేకపోతే వాక్యాన్ని వినాలి. అందుకే చెప్తున్నాడు చూడండి, సామెతలు 3:9 ఒకటి చూడండి. సామెతలు 3:9, రాబడి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంటే నీ రాబడిలో ప్రథమ ఫలము దేవునికి నువ్వు ఇస్తే, 3వ అధ్యాయం చూడండి, 9వ వచనం 10వ వచనం చూడండి. ఒకవేళ నీ రాబడిలో ప్రథమ ఫలం అంటే ఏంటి? ప్రధానముగా చాలా మంది చాలా సంఘాల్లో పల్లెటూరులో నేను చూస్తాను, ప్రథమ పిడికిళ్ళు తీస్తారు. అంటే బియ్యపు మూట ఓపెన్ చేసిన వెంటనే, లేకపోతే భోజనం వండుతున్నప్పుడు ప్రథమ పిడికిని తీసి ఒక డబ్బాలో వేస్తారు. ఆ డబ్బాలో వారమంతా ఎన్ని బియ్యం అవుతాయో అన్ని బియ్యం ఏం చేస్తారు? మందిరానికి తీసుకొస్తారు. కొంతమంది బస్తా ఓపెన్ చేసినప్పుడు ఏం చేస్తారు? 2.5 కేజీలు తీసి పక్కన పెడతారు. అలాగే ఎన్ని బస్తాలు ఓపెన్ చేస్తే అన్ని బియ్యము తీసుకొచ్చి మందిరానికి ఇస్తారు. కొంతమంది ఫలాల్లో ప్రథమ ఫలం అంటే ఒక 100 మామిడి పళ్ళు తీశారనుకోండి, తోటలో ఉంది, లేకపోతే కొన్నారనుకోండి, 10 మామిడి పళ్ళు పక్కన తీసి మందిరానికి తీసుకొస్తారు. హల్లెలూయా. లేకపోతే శ్రేష్టంగా వారు ఏదైనా కొనుక్కున్నారు, వస్త్రాలు శ్రేష్టంగా ఒక 10 వస్త్రాలు కొనుక్కున్నారు, ఒక జత పాస్టర్ గారికి తీసుకొచ్చి మందిరంలో పెడతారు. 3వ అధ్యాయము సామెతలు 9వ వచనంలో ఎవరు చెప్తున్నారు తెలుసా? రాజైన సొలొమోను అతని అనుభవం చెప్తున్న మాట ఏంటంటే 3:9 చూడండి, నీ రాబడి అంటే వస్తున్న దానిలో నుంచి, నీ కష్టములో నుంచి ప్రథమ ఫలము. హల్లెలూయా. దయచేసి ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగం ఇవ్వాలంట. హల్లెలూయా. అంటే ఒకవేళ అంటాడు, నిన్న అయ్యగారు చెప్పాడు, యెహోవా ఇల్లు కట్టించినట్లు దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము అన్నాడు. అవునా కదా? అంటే ఒక ఇల్లు కట్టేస్తాం శ్రేష్టంగా. ఒక దగ్గర అద్భుతమైనటువంటి గృహప్రవేశాన్ని పిలిచాడు. 25 లక్షలు. అప్పట్లో ఇల్లు అంటే చాలా కాస్ట్లీ. మంచి చికెన్ బిర్యానీ పెట్టాడు, మంచి మటన్ బిర్యానీ పెట్టాడు, తండూరి పెట్టాడు, కిల్లీలు పెట్టాడు, మరి చూస్తే నాన్ వెజ్ పెట్టాడు, వెజ్ పెట్టాడు, ఫలానా కూల్ డ్రింక్స్ పెట్టాడు, అన్ని పెట్టి బాగా చేశాడు. వాక్యం చెప్పింది దైవజనుడికి 1000 రూపాయలు ఇచ్చాడు. ఎంత పెట్టుకున్నాడు? ఏమా ఎంత పెట్టుకున్నాడు? ఇల్లు 25 లక్షలు. ఇల్లు చూడాలి, 25 లక్షలు. భోజనాలు గట్రా గట్టి కొడుకు ఒక 5 లక్షలు, అంటే 30 లక్షలు. ఎంత ఇచ్చాడు? నేను సాయంత్రం ఉందా అన్నా, సాయంత్రం ఉందా అంటే వాళ్ళకు పార్టీ ఉంటారు. మళ్ళీ ఏమంటే వెళ్ళలే, నీళ్ళు తాగుతూ ఉంటారు. నీళ్ళు తాగి ఒక్కొక్కడు కలుతిరి పడిపోతా ఉంటారు. పార్టీ దానికి ఖర్చు పెడతారు. ఇటు అమ్మా నిద్రపోకూడదు. భాష మీకు అర్థమవుతలేదు. కనుక ఇప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు ఏం చెప్పాడు? 25 + 5 30 అంటే అక్కడ ఏం చేయాలి? నిజాయితీ పనులు అయితే మీరు హోసన్నా ఫెలోషిప్ మీరు వెళ్ళారండి, మీరు ఒకసారి ఆ విశ్వాసులు చూస్తే వాళ్ళు 30 లక్షల కన్స్ట్రక్షన్ అయితే ముందే 3 లక్షలు ఏం చేస్తారు? తీసి పక్కన పెట్టి, అయ్యగారు మీరు ప్రార్థన చేయాలి అయ్యా. అయ్యగారు భోజనం చేసినప్పుడు ఏం చేస్తారు తెలుసా? చేయి కడుక్కోవడానికి ఒక పాత్ర నీళ్లు తెస్తారు. మీకు తెలుసా? అయ్యగారు భోజనం చేస్తున్నప్పుడు ఒక గృహకూడిలో పెట్టే భోజనం తట్టుకోలేము.
ఒకటి చికెన్ లెగ్ పీసులు, ఒకటి మటను, ఒకటి బిర్యానీ, పండు. ఏంది ఎవరిలో ద్రౌపదిని పెడుతున్నాను నేను. ఏషన్న గారు స్నేహితులు డేవిడ్ రాజు గారు చిలకలగూడలో సేవ చేస్తున్నారు. చూసుకోండి, ఎవరు ఒక నన్ను నాకు ఫోన్ చేయాలని కూడా చేసుకోండి. 9398880347 జయమాన్ నా పేరు. 70 ప్రసంగాలు చేసి ఆయనతో పాటు చిన్న వయసులో. నా కొడుకు అన్నట్టు చనిపోయారు. అందరూ ఆశ్చర్యపోయారు. గుడిసింట్లో ఒక కూటం జరుగుతుంది. ఏ కూటం అండి సార్? గుడిసింట్లో. సార్ చెప్పండి, వాక్యం వింటున్నాను కదా. గుడిసింట్లో కూటం జరుగుతుంది. కూటం. ఆ గుడిసింట్లో భోజనం ఏం పెడతారు చెప్పండి? అవునా? అక్కడ చూస్తే చికెన్ లెగ్ పీసులు ఒక పక్క, చికెన్ టిక్కా ఒక పక్క, మటన్ బిర్యానీ ఒక పక్క. ఏంటి అంటే, అయ్యగారు దేవునికి ఇస్తే 10వ వచనం చదవండి ఒకసారి. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కొట్లలో ధాన్యము అని దేవుడు చెప్తున్నట్టు ఆ ధాన్యము నేను ఆజ్ఞాపిస్తాను. హల్లెలూయా. ఆ ప్రాంతానికి దాసుడు వెళ్ళాడు. పాస్టర్ గారికి వినాలి, ఆమె వాటర్ అన్నాం. కరువు వచ్చేసింది. 3.5 సంవత్సరాలు వర్షం పట్టలేదు. దేవుడు చెప్పాడు, సారేపత్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళు, అక్కడ నేను పోషించడానికి విధవరాలకి ఇస్తానన్నాడు. అక్కడికి వెళ్ళాడు. అమ్మా ఒక చెప్పుడు నీళ్ళు తీసుకురా అన్నాడు. తీసుకురావడానికి వెళ్తుంది. అలాగే నీ చేతితో అప్పం కూడా తీసుకురా అన్నాడు. నీ దేవుడని యెహోవా జీవంతుడు. ఏంటి? బుడ్డిలో కొంచెము సమరు, తట్టెలో పిడికిడి పిండి తప్ప నాకేమీ లేదు. నేను నా కుమారుడు చచ్చిపోయడానికి వచ్చాను. ఇంకా ఆ పిడికిడి పిండి అప్పం చేసుకొని తిని చచ్చిపోతాము. ఇంకెందుకంటే వర్షాలు పట్టలేదు, చచ్చిపోతాము, అందుకే ఉన్నాము అని అంటే ఒకటి అన్నాడు. సరే, ఆ పిడికిడి పిండి ఉంది కదా, పక్కన చెప్పండి. పిడికిడి పిండి చెప్పండి. పిడికిడి పిండిలో మొదట అప్పము నాకు చేసుకొని తీసుకురా. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత నీకు నీ కొడుకులకి వాళ్ళందరికీ అప్పాలు చేసుకో. అదేంటి? ఒక అప్పం అవుతుంది, అందులో మొదటి అప్పం నాకు తీసుకురా. హల్లెలూయా. మొదటి అప్పము తీసుకుని వస్తే ఆ పిండి అంతా అయిపోయింది. వెంటనే ఆ అప్పం దైవజనుడికి ఇస్తే ఆయన దీవించి తిన్న తర్వాత ఆ పిండి మళ్ళీ వచ్చేసింది. హల్లెలూయా. నూనె అయిపోయింది, మళ్ళీ నూనె వచ్చేసింది. ఇదేంటిది? నేను ఇప్పుడే కదా పిండి చేశా. ఆయన అన్నాడు, వర్షము పడేంత వరకు నీవు నీ ఇంటి వారు భోజనం చేయుదురుగా. చెప్పడం దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ హోసన్నా ఫెలోషిప్ లో ఉన్నటువంటి ఆ విధానం ఏమిటంటే, పూరి గుడిసెలో ఉన్నవారు కూడా దైవజనుల్ని సన్మానించే విధానం వేరు. హల్లెలూయా. అంటే అయ్యగారు భోజనం చేస్తామంటే ఆయన మీద టవల్ వేస్తారు, వైట్ టవల్. అయ్యగారు మీరు చికెన్ మటన్ తింటారు కదండి, మీ బట్టలు పట్టుకుంటాయి. తర్వాత సరే అయిపోయిందిలే అని చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు కానుక ఎంత ఇస్తారు తెలుసా? నేను 70 ప్రసంగాలు చేస్తే ఆ దైవజనుడు నాకు దాదాపు 40-50 వేలు కానుక ఇచ్చాడు. నేను చిన్న బచ్చగాడు, ఆయన కూర్చునేవాడు. అందరూ పాస్టర్, ఆయన పాస్టర్లు అందరూ కూర్చున్నాడు. మా కుమారుడు జయము ప్రసంగిస్తాడులే రే అన్నా అనేవాడు. నేను చదవకూడేసాడు. దేవుని ఆత్మశాఖ నాకే 40 వేలు ఇచ్చారంటే ఒక్కొక్క కానుక మినిమం 2,000 తక్కువ లేదు అక్కడ పోవడానికి. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి? దేవుడు ఆశీర్వదించేస్తా ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటాడు? నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలో నీ కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. ఆమె చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ద్రాక్షారసం అంటే ఏంటో తెలుసా? ఆనందం. ఆమె చెప్పండి. హల్లెలూయా. ధాన్యం అంటే ఏంటో తెలుసా? ఆహారం. హల్లెలూయా. అంటే ఆనందము ప్లస్ ఆహారము కలిస్తే ఆ తృప్తే వేరు. చక్కగా ఒక ఆయన చికెన్ బిర్యానీ తింటా ఉన్నాడు. ఏం చెప్పట్లా, బాగా తింటా ఉన్నాడు. ఏం చెప్పట్లే. ఎట్టుంది అంటే ఎట్టుందయా? మొన్న ఒకటి ఎక్స్ప్రెషన్ చూసాము. మనకి ఆడ అసలు ఏంటి, చచ్చిపోమంటున్నాడా, ఆడే చచ్చిపోతాడా, లేదా తల బద్దలు కొట్టుకుంటాడా అర్థం కాల. ఆడ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే, అరే చెప్పరా ఎలా బాత్రూమ్ వస్తుందా లేకపోతే ఆడి పరిస్థితి ఏంటో అర్థం కాదు. అలాగే ఈడు బిర్యానీ తింటా ఉంటే ఏ ఎక్స్ప్రెషన్ లేదు. అర్థమైందా లేదా? అంటే అందులో ఏం లేదు, వాడికి తృప్తి లేదు. తర్వాత ఏంటి,
అది ఆనందం లేదు. అవునా కాదు? హల్లెలూయా. బిర్యానీ ఎలా ఉందిరా? ఒక ఆవిడ పాపం కష్టపడి బిర్యానీ చేసి ఆ బిర్యానీ చేసి ఏం చేస్తుంది? ఆవిడ చుట్టూ తిరుగుతుంది కదా. ఎప్పుడు చెప్తాడు రే, ఎప్పుడు చెప్తాడు? ఆడు చెప్పట్లా. పక్కన ఒక ఆయన కూర్చొని ఎలా ఉందిరా అంటే ఆడి ఎక్స్ప్రెషన్ పలకదు. అవునా? దేవుడు చెప్పాడు, కొత్త ద్రాక్ష రసము పొరిలి పారు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎలా ఉంటావు? సంతోషము అబ్బా ఎంత అంటే ఆహారము తింటున్నప్పుడు ఆ సంతోషం ఎలా ఉంటుంది? అబ్బా ఈ మొక్కలో ఉందంటే దేవుని స్తోత్రం. దీంతో పాటు కాస్త నిమ్మకాయ పిండుకొని, అందరూ చెప్పండి పక్క వాళ్ళకి, నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ మొక్క అట్లా మంచుకొని గుటకలు వేస్తా ఉంటే అబ్బా నేను నాకు మాంసం పెట్టారు అయ్యగారు. అబ్బా ఒక పక్కన కాలిపోతా ఉన్నా, ఒక పక్కన తింటా ఉంటే అమ్మా ఏమి టేస్ట్ అండి, ఏమి టేస్ట్. పక్కన చెప్పండి, ఏమి టేస్ట్ అండి, ఏమి టేస్ట్. అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏమంటావక్క, నీ రాబడిలో ప్రథమ ఫలం ఇస్తే ఆమేన్. హల్లెలూయా. నీ ఆస్తిలో ఆస్తి అంటే నీకు కాదు. ఇప్పుడు నీ జీతం ఎంత అనుకున్న రోజుకి 500 డిసైడ్ చేశాడు. దేవుడు ఏం చేస్తాడంటే 600 ఇస్తాడు. అంటే అర్థం ఏంటి? ఆ 100 అయింది. పక్కన చెప్పండి, ఆ 100 అయింది. హల్లెలూయా. ఆ 100 ఆయనకి ఇచ్చావనుకో, నెక్స్ట్ వీక్ నుంచి నీ జీతం 700 చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకడు ఉన్నాడు, ఏం చేస్తాడంటే చెప్తున్నా కదా, ఒక ఆవిడ ఉండేది. మేము ప్రార్థన చేయడానికి వెళ్తే ఆమె దగ్గర ఉన్న 5 కేజీలు బియ్యం అయ్యగారు ఉండండి అని చెప్పేసి పాపం డొక్క మాడిపోయి సన్నంగా పక్కగా ఉండేది. ఉండండి అని చెప్పేసి ఆ బియ్యం 5 కేజీలు బయటికి వెళ్ళి అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి కానుక ఇచ్చేది. ఈరోజు ఎక్కడి నుంచి మన స్తంభం ఉంది కదా, అల్లా స్తంభం, అవతల స్తంభం ఉంది కదా, అక్కడ అల్లా స్తంభం కరెంట్ అక్కడ వరకు ఇల్లు కట్టింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళ కుమారుడు వాగ్దాన పురుషుడు లేక పుట్టాడు. వాడు ఇప్పుడు ప్రయోజకుడు అయిపోయాడు. తల్లిని బాగా చూసుకుంటాడు. ఇప్పుడు ఆవిడ ఇలా ఉండేది కదా, ఇప్పుడు ఇలా తయారైంది. దేవుని స్తోత్రం. ఎలాగండి? ఇలా తయారైంది. హల్లెలూయా. వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు మంచిగా వీడు బాగా చూసుకుంటున్నాడు. ఎందుకు? అప్పుడు ఏం చెప్పాడు? నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం ఆమేన్. హల్లెలూయా. నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచు, అప్పుడు నీ పట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండెను. ఇప్పుడు ఏ ఫంక్షన్ అయినా సరే, నేను రైస్ ప్యాకెట్ ఇస్తానున్నాయా, వద్దంటావా అని అంటాడు. రైస్ ప్యాకెట్ ఇచ్చేస్తాడు 25 కేజీలు. హల్లెలూయా. నేను అడగను. ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను చేశాను ప్రోగ్రామ్, నేను అడగను, ఎవరు అడగను, అడిచేస్తారు. రైస్ ప్యాకెట్ 2 కావాలా, 1 కావాలా, అనవసరం. అప్పుడంట నీకు ఆరోగ్యము, ఆనందము ప్లస్ ఆహారం. ఇంకోటి చెప్తారు, ముగించేస్తారు. ఇక్కడ ఒక మాట అంటాడు. ఇక్కడ చూడండి ఒకసారి, హగ్గయి 2:19, కొట్లలో ధాన్యం ఉన్నదా? ఆమేన్. హల్లెలూయా. ధాన్యం ఉన్నాయా? బియ్యం లేవండి, డబ్బులు లేవండి, కష్టం అయిపోయిందండి. కొన్నిసార్లు అలాంటి పరిస్థితి నేను కూడా అనుభవించు. ద్రాక్ష చెట్లైనడు, అంజూరపు చెట్లైనడు, దానిమ్మ చెట్లైనడు, ఒలివ చెట్లైనడు ఫలించకపోయింది కదా. అవునయ్యా, నీ శాపం మా మీద భారంగా ఉంది. మా 10వ భాగం నీకు ఇవ్వలా, మా ప్రథమ ఫలము నీకు ఇవ్వలా, మా కష్టములో నీకు అర్పణ ఇవ్వలా, నా నోటితో ఒప్పుకున్న అర్పణలన్నీ కూడా నీకు ఇవ్వలా. కనుక ఏమయ్యే తెలుసా? ద్రాక్ష చెట్లు ఫలించడం లేదు, ద్రాక్ష తోటలు ఎండిపోయాయి, అంజూరపు చెట్లు ఎండిపోయాయి, దానిమ్మ చెట్లు ఎండిపోయాయి, ఒలివ చెట్లలో ఫలింపు లేదు, కొట్లలో ధాన్యము లేదు, అన్ని కూడా సర్వనాశనం అయిపోయాయి. మేము దిక్కుమాలిన వారిగా కఠినమైన పరిస్థితుల్లో దిగజారిపోయి ఉన్నాం. ఇక్కడ రండి, ఇటు ఇక్కడికి చెప్పేది వాడు, దిగజారిపోయి ఉన్నాం. లేదు, ఆవిడ జీన్ ప్యాంట్ కొనుక్కోవడానికి లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, పర్వాలేదు, అయితే అయిగా చదవండి 2:19. అయితే ఇది మొదలుకొని, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎక్కడ ఆ పంట చెడిపోయింది నాకు అర్థమైపోయింది. ఇశ్రాయేలుకి వచ్చేసారు. అయ్యా, ఎక్కడి నుంచి మేము అర్పిస్తాం. దేవుడు అంటాడు, ఎక్కడి నుంచి నేను దీవిస్తా. ఆమె చెప్పాడు. హల్లెలూయా. పాస్టర్ గారి గురించి కాదు. హల్లెలూయా. పాస్టర్ గారు అంత కాస్ట్లీ పట్ల వస్తారు, ఎక్కడి నుంచి వస్తాయో ఆయనకి ఎందుకు ఎవరు పట్ల
ఆయనకి మంచి మంచి గోల్డ్గా పెట్టుకుంటున్నాడు. పెట్టుకోద్దా పాస్టర్ గారు అంటే? అమ్మ ఎంత కూర ఉంటాయి అమ్మా అని చిరిగిపోయిన షర్టు, సింకి ప్యాంట్ అనేది పోస్ట్ ఆఫీసు అండ్ ఇలా పెట్టుకుని అక్కడ ఒక అన్నం అక్కడ గుడ్డ దానికి వేసుకుని ఇలాగ పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు వెనకతలు మీ ప్యాంట్ చిరిగిపోయిందా రండి అయ్యగారు మా ఆయన 10 సంవత్సరాలు చేసిన ప్యాంటు మీకు ఎంతామండి ఇది ఆనందం. పాస్టర్ గారు నేను ప్యాంట్ ఇస్తే తెలుసా? ఆయన పాస్టర్ గారు పాపం ఏదో పాపం తెలియక తీసుకున్నాడు. ఆ ప్యాంటు తీసుకున్న తర్వాత 2వ రోజు నుంచి గోకడం స్టార్ట్ చేసి, ఎందుకంటే ఆ ప్యాంటు దొరదలు గోపిడే గోపుడు. ఏమ్మా మీ ఆయనకి ఏముందంటే? ఆయనకి ఏం లేదని 2 సంవత్సరాలు దొరదలంటే దేవుని స్తోత్రం. అలాగుంటే ఇది చాలు చూపిస్తారు అయ్యగారు. అయ్యో అయ్యో అట్టుండాలా సేవకుడు నో. అందుకనే సామెతలు 18:16 ఒకడు ఇచ్చు కానుక నువ్వు కానుక ఇచ్చినప్పుడు, పక్కవారికి చెప్పండి అదే మాట నేను చెప్పింది. నువ్వు కానుక ఇచ్చినప్పుడు పక్కవారికి చెప్పండి, పక్కవారికి నువ్వు కానుక ఇచ్చినప్పుడు అనండి. సెకండ్ వర్డ్ నువ్వు కానుక ఇచ్చినప్పుడు. హల్లెలూయా. ఆ కానుక నీకు వీలు కలుగు చేస్తుంది. హల్లెలూయా. అది నిన్ను గొప్పవారి ఎదుటికి రప్పిస్తుంది. హల్లెలూయా. అంటే గొప్పవారు అంటే ఏంటి అర్థం? ఒక చీఫ్ మినిస్టర్ సీఎం గారు ఒక విందుకు పిలిచారు అనుకోండి, ఎవరు వెళ్తారు? కేబినెట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అవునా? కార్పొరేటర్లు కూడా వెళ్తారు పిలిస్తే. మీకు కూడా వెళ్తారా? వెళ్తే ఏమంటారు? కార్డు ఏది అంటారు, అవునా? ఇప్పుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్తున్నట్ట ఈ కానుక? ఇక్కడ కూర్చున్న వ్యక్తిని ఏం చేస్తుంది? సీఎం తో కలిసే భోజనం చేసే స్థితికి నేను తీసుకెళ్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానుక వీలు ఎలా కలుగు చేస్తుంది? కానుక వీలు ఎలా కలుగు చేస్తుంది? త్వరగా ముగిస్తాను. చూడండి 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8:1. సహోదరులారా మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. మాసిదోనియా అనే సంఘము మనం చూసినట్లయితే పాస్టర్ పౌలు గారికి ఉందంట. అర్థమైందా? ఎవరికి? ఏ పాస్టర్ గారి పేరేంటి? పౌలు గారికి మాసిదోనియా అనేటువంటి ఊర్లో సంఘం ఉంది. వారికి ఒక కృప ఉందంట. ఏంట కృప? వారు బహు శ్రమల వల్ల పరీక్షింపబడక శ్రమంలోకి వెళ్ళిపోయారు. మాసిదోనియా ఎటు చూడాలి? మాసిదోనియా సంఘం ఎక్కడికి వెళ్ళిపోయారు? శ్రమలోకి వెళ్ళిపోయారు. అంటే ఏంటి తెలుసా? తినడానికి తినలేదు, కట్టుకోవడానికి గుడ్డలు లేవు, వండడానికి ఇల్లు లేదు, పంటలు కూడా పండలేదు. వారు సంతోషించారంట. మరియు వారు నిరుపేదలైన దాతృత్వము దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాతృత్వము పేదవారు. ఇప్పుడు అయ్యగారు చెప్పారు, అయ్యగారు వాళ్ళు ఎలాగున్నా సరే వారి ప్రేమ గొప్పది. నిజమేనండి బాబు, నిజంగా మీ దగ్గర ఉన్న ప్రేమ ఎవరి దగ్గర ఉండదు. అవునా కాదు? హల్లెలూయా. అవునా కదా? అంత ప్రేమ అంత గొప్పవారు. ఇప్పుడు మాసిదోనియా సంఘంలో ఏముంది? దాతృత్వం, ప్రేమ. ఎందుకు? 3వ వచనం ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైనా, అంటే ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైనా పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు. అలాంటి ఇక్కడ ఏమంటాడు? కృప. ఈ కృప ఏంటి? దేవునికి ఇవ్వడం అనేది కృపను సంపాదించుకోవడం అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి నువ్వు 10 రూపాయలు ఇచ్చినావంటే నీకు 50 రూపాయల కృప ఏడవుతుంది. మనకు ఇచ్చావంటే 1000 రూపాయల కృప ఏడవుతుంది. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారంట? పరిశుద్ధుల కొరకైన పరిచర్య. తర్వాత మనపూర్వకముగా మమ్మును, అంటే ఏమంటారంట? మమ్మును వేడుకుంటారంట పాస్టర్ గారిని. హల్లెలూయా. అయ్యా పౌలు గారు తీసుకోండి అయ్యా. ఆ పౌలు గారు అంటున్నారంట, వినాలి. పౌలు గారు అంటున్నారంట, నాకు ఎందుకు లేరా కానుకలు నాన్న, మీరే కష్టాల్లో ఉన్నారు, మీకే పంటలు లేవు, మీకే సరైన నీళ్ళు లేవు, మీకే బట్టలు. అయ్యా అలా కనకండి అయ్యా, చదవండి కదా మమ్మల్ని వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యము కొలది గాక. సామర్థ్యం అంటే 100 రూపాయలు సంపాదించాడు, 200 ఇస్తున్నాడు. సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యము దేవునికి స్తోత్రం చెప్తున్నాడు. హల్లెలూయా. పేదవాళ్ళేనండి, పేదవాళ్ళు. ఒకసారి తమిళనాడు ప్రాంతానికి నేను పరిచర్యకి చిల్డ్రన్ మినిస్ట్రీకి ఒకరు తీసుకెళ్ళాను. దయచేసి వినమ్మా, ఏం చెప్పాను ఇప్పుడు? వాక్యం ఎందుకు చెప్తున్నా? మీరు బాగుపడాలనే చెప్తున్నా. బాగుపడాలి. ఒకసారి తమిళనాడుకి వెళ్ళాను. కార్లో తీసుకెళ్ళారు, మొత్తం అన్ని ప్రాంతాలు తీసుకెళ్ళారు. అదొక చిల్డ్రన్ మినిస్ట్రీ.
ఒక్కొక్కరు కమిట్మెంట్ అనమాట. ఎవర్రా బాబు అంటే అడవులో కట్టెలు కొట్టుకున్న వాళ్ళు దేవుని నమ్ముకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే గుడిసెలు వేసుకున్నారు. వాళ్ళు ప్రతి నెల అయ్యా మీ పరిచర్యకి మేము 300 సహాయం చేస్తాం, వెళ్ళేసరికి మమ్మల్ని కూర్చోబెట్టి టిఫిన్ చేసి ఆ 300 తీసి వాళ్ళకి ఇచ్చేసేవారు. అలాగయ్యా రేపు రండి గారు అట్లా లేదు, రెడీగా ఉంచుతారనమాట. ఇంకొకరు 500, ఇంకొక వీళ్ళందరూ ఎవరంటే కట్టెలు కొట్టుకుని. కొంతమంది సహోదరులు మామూలుగా ఈ స్క్రాప్ అయినా వాళ్ళు కూడా 500, 300, 400 వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పరిచారకులు వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి ఏం చేస్తారంటే ఆ ఫండ్ కలెక్ట్ చేసి మినిస్ట్రీని నడిపిస్తారు. విశ్వవాణి తెలుసు కదండి మీకు, విశ్వవాణి లాగా నేను కూడా అక్కడికి మామూలుగా వెళ్ళి చూసి ఆశ్చర్యపోయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మాసిదోనియా వారు ఎలా ఉన్నారు? పేదవాళ్ళు. వారికి సామర్థ్యం ఉందా? వారికి రాబడి వస్తుందా? వారు కరువులో ఉన్నారా సమృద్ధిగా ఉన్నారా? కరువులో ఉన్నారు. సమృద్ధి అంటే ఉన్నట్టు, కరువు అంటే లేనట్టు, అవునా కాదు? కరువులో ఉన్నారు. అయినప్పుడు ఏం చేస్తున్నారంట? సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చునని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎలా ఇచ్చారంట? వద్దు, పౌలు అంటాడు వద్దునన్నా, వద్దు అయ్యా తీసుకోండి అయ్యా, వేడుకొని. ఏమండి? మమ్మల్ని వేడుకొని అయ్యా తీసుకోండి, తీసుకోండి అయ్యా, తీసుకోండి అయ్యా, తీసుకోండి అయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట అంటాడు 5వ వచనం, ఇదియోగాక మొదటి ప్రభువుకును దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తామే అప్పగించుకొని. చూడమ్మా, 1 కొరింథీ 10, 2 కొరింథీ 8వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూడు. 2 కొరింథీ 8, 1 చూడండి. ఇదియోగాక మొదటి ప్రభువుకును దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తామే అప్పగించుకొని. ఎంతగా చేయగలని మేము అనుకోలేదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలా చేశారు? మాసిదోనియా సంఘం పేదవారు నెంబర్ 1గా గుర్తించారు. హల్లెలూయా. ఎలా చేశారు? 6వ వచనం చదవండి. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలు పెట్టాను. దానిలో అంటే ఇది కానుకలు ఇప్పించడము నేర్పించుట. చెప్పండి హల్లెలూయా. కానుకలు ఇవ్వడము నేర్పించుట, హల్లెలూయా. అది కృపా పరిచర్య. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అదే పరిచర్య, కృపా పరిచర్య, హల్లెలూయా. అంటే నీకు కృప ఏడవుతూ ఉంది. తీతు అనేటువంటి అసిస్టెంట్ పాస్టర్ గారు, తిమోతికి ఉన్నటువంటి అసిస్టెంట్ పాస్టర్ గారు ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారికి నేర్పించేశాడు. అలాగా ఏమని? పాస్టర్ గారు వస్తున్నాడు, మన పాస్టర్ గారు వస్తున్నాడు, ఆయన వచ్చేటప్పుడు ఆయనకి చాలా ఖర్చులు ఉంటాయి, ఆయన ఫ్లైట్ మీద వెళ్ళొచ్చు, లేకపోతే షిప్పుల్లో వెళ్ళొచ్చు, ఆయన చాలా ప్రాంతాలకు వెళ్తున్నాడు. ఎన్నో సంఘాలు ఉన్నాయి. 4 సార్లు 1 తక్కువ 40 కొరడం దెబ్బలుతున్నాడు. చాలా సార్లు చనిపోయేటట్టు కొట్టేశాడు. ఏమండి? ఆయన ముందేం చేశాడు? మీకు కృప కావాలా వద్దా? హల్లెలూయా. మీరు గుడిసెట్లో ఉంటారు, మీ ఇల్లు మారాలా వద్దా? దేవునికి స్తోత్రం. మీరు అనారోగ్యంతో ప్రతి నెల హాస్పిటల్ పెట్టి ఈరోజు చూసినట్టయితే చాలా మంది మెడిసిన్స్ కి ఒక షెడ్యూల్ సెట్ చేసుకుంటున్నారు. సోమవారం ఇది, మంగళవారం అది, బుధవారం అది, లక్ష్మీవారం అది. నువ్వు ఉప్పు తింటే ఇది వేసుకోకూడదు, కారం తింటే అది వేసుకోకూడదు, స్వీట్ తింటే అది వేసుకోకూడదు, ఇది అది అది. ఏం చేస్తున్నారు? మెడికల్ మొత్తం బాడీ మొత్తం మెడిసిన్స్ తో నింపేస్తున్నారు లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5,000 నెలకి, 6,000 నెలకి, 7,000 నెలకి, 10,000 నెలకి ఖర్చు పెడుతున్నారు. తీతు చెప్పాడు, నీకు ఆరోగ్యం కావాలా వద్దా? పక్కవారికి అడగండి, ఆరోగ్యం కావాలా వద్దా? హల్లెలూయా. నీకు బాగుపడాలా వద్దా? హల్లెలూయా. నువ్వు సమృద్ధిగా ఉండాలా లేదా? హల్లెలూయా. నువ్వు 100 సంవత్సరాలు బతకాలా లేదా? హల్లెలూయా. అయితే నేను చెప్పినటువంటి కృపా పరిచర్యలో మీరు పాలుపంపులు పొందుకోవాలి. నువ్వు దేవుని వాక్యము విని ఆయన మందిరంలో విత్తుతూ ఉన్నావంటే, దైవజనుడిని ఇస్తూ ఉన్నావంటే నీకు కృప ఏడవుతుంది. దేవునికి స్తోత్రం. ఆ కృప రోగము రానియకుండా కాపాడే కృప. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పాస్టర్ గారు ఉంగరాలు పెట్టుకుంటే నీకెందుకు? పాస్టర్ గారు గుండు చేయించుకుంటే నీకెందుకు? ఆయన కాస్ట్లీ బట్టలు వేసుకుంటే నీకెందుకు? ఆయన బండి మీద వెళ్తే నీకెందుకు? కారులో వెళ్తే నీకెందుకు? దొరికితే నీకెందుకు? నీకు అనవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఇక్కడికి వచ్చింది ఏంటంటే దేవుడితో కనెక్ట్ అవ్వడానికి. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించింది దేవుడు, నిన్ను పిలిచింది దేవుడు, నిన్ను నిలబెట్టే దేవుడు, నిన్ను బాగు చేసే దేవుడు, నీ ఇంటిని కట్టేది దేవుడు, నిన్ను కడుతుంది దేవుడు, నిన్ను మరణం నుంచి తప్పించింది దేవుడు. ఆయనకు ప్రతినిధిగా పాస్టర్ గారు ఉన్నారు. హల్లెలూయా. యెహోవా మాట ఇలా చెప్తున్నాడంటే ఆయన అలా చెప్పాలంటే. మా జాబ్ ఏంటి? పాస్టర్ గారు కనుక ఏమో అక్కడ ఆయన పోతాడు, అవును కదా? ఏమంటే అంతే కదా. అందుకని చెప్పాడు, సేవకులమైన మనం మరీ కఠినమైన తీర్పు పొందుతాం, మీరు అనేకులు సేవకులు కాకుండా పోయారు. అవునా కదా? ఇప్పుడు తీతు ఏం చేశాడు? అక్కడ చూస్తే పూర్వం మొదలుపెట్టిన, అంటే ఈ తీతు ఈ కృపను ఎలాగో పూర్వం మొదలుపెట్టిన అలాగా దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతను వేడుకుంటుంది. దేవునికి స్తోత్రం. పౌలు వచ్చేసరికి ఆశ్చర్యపోతున్నాడు. పౌలు అంటే అర్థమేంటి తెలుసా? చిన్నవాడు కదండి అయ్యారు. హల్లెలూయా.
పంపబడినవాడు. హల్లెలూయా. అదే వండర్ఫుల్ మినిస్ట్రీ మనం చూస్తున్నాం. పక్కవారికి చెప్పండి. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నువ్వు దేవునికి ఇస్తున్నావు అంటే కృపలో యాడవుతున్నావు. పక్కవారికి చెప్పండి. సెకండ్ ఉన్నవాడికి రాత్రి అంతా ఏం చేసావు? ఎందుకంట అది అక్కడ ఆలోచన ఇక్కడ నిద్ర. అందుకనే మన కృప దూరం అయిపోతుంది. అదే బాధ. అంటే అర్థమైందా? తెలిసి అర్థమైందా? నేనేం చెప్తున్నా త్వరగా ముగించేస్తా. ఇంకా కొన్ని నిమిషాలు ముగించేస్తాను వేగంగా. ఓకే, 2 కొరింథీ పత్రిక 9, 8, 9, 10 వచనాలు. 2 కొరింథీ పత్రిక 9:8-10 మరియు అన్నిటి యందు మీలో ఎల్లప్పుడూ మీరు సర్వసమృద్ధి గల ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఇళ్ళ సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు. హల్లెలూయా. ఎందుకు, ఎలా విస్తరిస్తారు చూడండి. కృపను విస్తరింప చేస్తారంట దేవుడు. ఎలా విస్తరింప చేస్తాడు? అయ్యా 9వ వచనం. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను. అంటే దరిద్రులు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? దరిద్రులు ఎందుకు దరిద్రులకు ఇచ్చాడు దేవుడు? దరిద్రులకి దేవుడు ఇల్లు ఎందుకు ఇచ్చాడు? బంగారం ఎందుకు ఇచ్చాడు? సీటీలు ఎందుకు ఇచ్చాడు? చూడాలి బాబు, చూడాలి. సీటీలు ఎందుకు ఇచ్చారు? చీటీలు ఎందుకు ఇచ్చారు? దరిద్రులకి దేవుడు వాళ్ళ కృపలో చేర్చబడ్డారు కనుక. హల్లెలూయా. చదవండి ఒకసారి ఆ మాట ముగించేద్దాం. దరిద్రులకి ఇచ్చాను, అతని నీతి నిరంతరం నిలిచినట్టు రాయబడినది. ఇప్పుడేంటి? 10వ వచనం. విత్తువానికి విత్తనం ఇస్తాడు, తినుటకు ఆహారం ఇస్తాడు. మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి అవును వాక్యము గలవారన్నట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. హల్లెలూయా. అంటే వాక్యము అంటే దేవునికి కానుకిస్తున్నావు అంటే నువ్వు కృపలో చేర్చబడుతున్నావు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు కృపలో చేర్చబడుతున్నావు. హల్లెలూయా. పాస్టర్ గారి గురించి ఆలోచించట్టు. ఇప్పుడు పాస్టర్ మంచి చీరలు కట్టిందని నువ్వు ఆలోచించట్టు. నువ్వు కూడా మంచి చీరలు కడతావు. ఆమెన్. అవునా కదా? నువ్వు కూడా మంచి ఆభరణాలు దేవా నాకు కావాలంటే ఇచ్చేస్తుంది. హల్లెలూయా. అవునా కదా? నీకు అర్థమవుతుందా? నువ్వు 300 సంపాదించావు అనుకో, దేవునికి ఇస్తా ఉంటే దేవుడు నీకు 500 చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే చెప్పాడు, ఒక ఛాలెంజ్ విసిరాడు. మీరు ఇది చేసి నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిండ్లను విప్పి, ఎవరైనా రాష్ట్రైనా ఇవ్వాల్సిందే, విశ్వాసైనా ఇవ్వాల్సిందే. హల్లెలూయా. ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలంతా. కొంతమంది చండాలంగా చూస్తా ఉంటారు. అదేంటో దరిద్రం. వాళ్ళు చూపి ఎలా ఉంటుందంట, వాళ్ళకి ఉప్పు వర్ర ఏడు అలా ఉంటారు. చాలా ఉండదు. ఏమన్నా అంటారు కదా, ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలంతా విస్తారంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమె చెప్పడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇంకోసారి ఎవరికి ఇస్తాడు? 9వ అధ్యాయము 5వ వచనం. కావున లోకం ఇచ్చిందని మీరు చెప్పిన ధర్మం పిసిద్ధర్మమే ఇక. కావున లోకం ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇక. ఇటు చూడాలి. సైతాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ బ్యాన్. కావున లోకడి ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము. వాక్యంకి మన దగ్గరగా ఉంటే సైతాన్ కూడా ఆటంకపరుస్తూ ఉంటాడు. ఎలాగో తెలుసా? చిన్నపిల్లల ద్వారా, కోళ్ళ ద్వారా, కుక్కల ద్వారా కరెంట్ పోగొడతాడు. అది చెప్పారంటే కొరింథీ అనేటువంటి సంఘం ఉంది. అది పౌలుకే కాదు, దేవునికి కూడా ఇష్టం లేదు ఆ సంఘం. కొరింథీ అనేటువంటి సంఘం పౌలుకే కాదు, దేవునికి. ఎందుకంటే తెలుసా? వాళ్ళు అయ్యా మేము మీకు చేసేస్తాం. అయ్యా ఏం చేస్తాం? పడుకోవడానికి మనసులేదు కదయ్యా, టేక్ ఏం చేస్తామంటే టేక్దే. అయ్యగారు వస్తారు, మళ్ళీ కొరింథీ సంఘానికి వస్తాడు, రోమాకి వెళ్తాడు, హెబ్రీకి వెళ్తాడు, ఏమంటే గల్తీకి వెళ్తాడు. మళ్ళీ కొరింథీ సంఘానికి వచ్చేసరికి అక్కడ మంచం ఉండదు. ఒరే నా రూమ్ లో 2 చేపలు కొత్త కొని పెట్టారు కదా అయ్యగారు, మా పక్కింటి వాళ్ళకి చేపలు ఇవ్వండి అంటే పాస్టర్ గారు చేపలు తీసుకెళ్ళిపోయారు. అక్కడ దేవుని స్తోత్రం. ఇదేమన్నారు? మంచం ఇస్తారు అంట అని చెప్పారు, పాస్టర్ గారు చేపలు తీసుకెళ్ళిపోతున్నారు. దేవుని స్తోత్రం. అందుకే చెప్పాడు 68 కీర్తన 20 వచనంలో, నేను ఎక్కడి నుంచి కానుకలు తీసుకుంటానంట? 68 కీర్తన 20 వచనం. త్వరితంగా చదవండి, మొబైల్లో చదివిన పర్లా. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేసి దేవుడు అయి ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. 18 చదవండి.
నీవు ఆరోహణమైతివి, ఆ. పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవా అను దేవుడు అవును. అక్కడ నివసించినట్లు ఆ. విశ్వాసఘాతకుల చేత సైతము నీవు కానుకలు తీసుకుని విశ్వాసఘాతుకులు అంటే విశ్వాసాన్ని దొంగిలించిన వారు, మాట తప్పిన వారు, లేకపోతే వాగ్దానం చేసి చేయనటువంటి వారి దగ్గర కూడా దేవుడు కానుకలు తీసుకుంటాడంటే ఎలా తీసుకుంటాడు? ఒక ఆయన ఉన్నాడు, నెలకు 3 లక్షల శాలరీ, పెద్ద సంఘానికి వెళ్తాడు, దశం భాగం 30,000 ఇవ్వట్ల, కొన్ని సంవత్సరాల నుంచి ఇవ్వటం లేదు. మాస్టర్ గారు చాలా సార్లు హెచ్చరించాడు, ఇవ్వటం లేదు. అతడు కొత్త లెదర్ చెప్పులు కొనుక్కున్నాడు, చక్కగా కొత్త లెదర్ చెప్పులు. అవి వేసుకుంటే కొంతమంది చెప్పులు కలుస్తాయి తెలుసా, చెప్పులు. ఎంతమందికి అనుభవం ఉంది? అతనికి లెదర్ చెప్పు తెలుసు కదా, ఆ లెదర్ చెప్పు పొట్ల వేలి ఇక్కడ ఈ భాగంలో కలిసిందండి, ఈ భాగం కలిసి చిన్నగా ఇదేం తగ్గిపోతుందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాలి. ఏదో మెడిసిన్ వేసేది, అది అలా 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 ఉబ్బుతూ ఉంది, ఇంకా కొంచెం భారంగా ఉంది. లోపల నుంచే అది ఆ కాల్ని తీయడం ప్రార్థన. ఏంటిది కాలు వేయడానికి రావట్లేదు అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో అన్ని టెస్టులు చేశారు. షుగర్ అనే టెస్ట్, అతనికి తెలియదు అంత షుగర్ వచ్చింది. 460 అన్నారట. ఏంటిది? అయ్యా ఇంకొక విషయం చెప్తామని కాన్షియస్ లోకి వచ్చాడట. మీరేమనుకోకండి, మీ కాల్ని అది యాంకిల్ ఏమంటారు గారు తెలుగులో, మడిమ వరకు కాలుని తీయకపోతే ఆ ఇన్ఫెక్షన్ మొత్తం వెళ్ళిపోయి తొడ వరకు తీసేయాల్సి వస్తుంది. కాలు మడిమ వరకు తీసేయాలి, తొడ వరకు తీసేయాలి. మీరే ఆలోచించుకున్నారు. 2 లక్షలు జీతం ఎంత ఇవ్వలేడు? ఏం చేశాడు? ఇచ్చాడా? ఇవ్వలేదా? ఎంత చక్కగా చెప్తున్నా. మా సహోదరి నాకు చాలా ఇష్టం, ఆవిడ మంచి వ్యక్తి, మెరిసే అన్న కూడా. అలాగే మీరు ఇష్టం కాదు, అందరూ ఇష్టమేనండి బాబు, దేవుని స్తోత్రం. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పాడంటే, అయ్యా మడి వరకే తీసేసిన తర్వాత ఒక వెలిగెట్టాడు. ప్రతిరోజు నీకు నువ్వే ఆ కాలుని క్లీన్ చేసుకోవాలి, ఒక లిక్విడ్ తో క్లీన్ చేసుకోవాలి. ఎంత ఏంటి? ఒక లిక్విడ్ తో క్లీన్ చేసుకోవాలి. ఆ లిక్విడ్ రోజుకి ప్రతిరోజు ఒక లిక్విడ్ తో నువ్వు క్లీన్ చేసుకోవాలి. ఆ లిక్విడ్ కాస్ట్ 1500. దేవునికి స్తోత్రం. ఆ లిక్విడ్ కాస్ట్ ఎంత? 1500. నెలకి ఎంత అవుతుంది? ఇప్పుడు అందరూ లెక్కలు చెప్పేస్తారు, భయంకర లెక్కలు. 45,000 అవుతుంది. ఇప్పుడు లిక్విడ్ తో క్లీన్ చేస్తే అయిపోతా? దానికి టాబ్లెట్ లో ఇన్ఫెక్షన్ తగ్గాలిగా, మరి దానికి టాబ్లెట్లు డే బై డే నర్సు వచ్చి ఎక్కడ అనుకూలమైతే అక్కడ ఇంజెక్షన్ చేయాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ అనుకూలమైతే అక్కడ ఇంజెక్షన్, అవునా కదా? చేస్తే ఆ నర్సుకి పే చేయాలి మళ్ళా, అవునా? మళ్ళీ వారానికి ఒకసారి డాక్టర్ని విజిట్ చేయాలి. దేవునికి స్తోత్రం. అమ్మలో షుగర్ అయితే టాబ్లెట్ వేసుకుని కంట్రోల్ అయిపోతుంది. హల్లెలూయా. ఏం చేస్తారు? దేవుని దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తాడు, మానవుడు పక్కవాడు చెప్పండి, దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీడికి ఎంత అవుతుంది? తడిపోప్పుడు అమల. హల్లెలూయా. 45 ప్లస్ ఇంకా తక్కువ వేసుకున్నా ఒక 20, ఏమండి 65. ఏం చేశాడు? అందుకే దేవుడు ఇక్కడ ఏమన్నాడు? ఎక్కడి నుంచి కానుకలు తీసుకుంటాడంట? విశ్వాసఘాతుకులు ఆయన లాక్కుంటాడు. హల్లెలూయా. కట్టరా ఇప్పుడు కట్టు. హల్లెలూయా. అయ్యగారు నేనేం చేస్తాను రా, నీకు ఎన్నోసార్లు చెప్పాను, నేనేం చేస్తాను. మళ్ళీ వాళ్ళ కుక్కను పెంచుకుంటారు, భయంకరమైన కుక్క, అదేదో బ్రీడ్ అది. దానికి రోజు మటన్ పెడుతుంటాం, కచ్చక తింటాం. ఈ చిన్నపిల్ల ఇది బుజ్జుమంటుంది. అవసరమైతే మన బుజ్జులో పెట్టి నాలుగుతో నాకుతుందా కలపాల కాళ్ళు గట్రా, టెన్షన్ లేదు. అది ఎంత హైట్ ఉన్న కుక్క, మొక్కలు మాంసం మొక్కలు, కుక్కకి మాంసం మొక్కలు వేస్తాడు. ఇక నీడు
మందిరంలో కానుక దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేశాడు? చెక్అవుట్ పెట్టాడు. నాలుగు నేనేం చెప్తున్నాను తెలుసా? అందుకని పిసినితనముగా ఇయ్యక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిసినితనముగా ఇస్తాం దేవునికి స్తోత్రం. అందుకే చెప్పాడు, కొంచెముగా విత్తుబడి కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తుబడి సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చు. హల్లెలూయా. కొంతమంది కానుక ఇస్తారు. కొంతమంది ఒక ఆవిడ వస్తుంది కానుక 100 రూపాయలు వేస్తుంది. ఎలా చేస్తుంది? అందరూ మామూలుగా వేసేస్తారు లైన్ లో. ఆ 100 రూపాయలు తెస్తుంది. 100 100 100 100 100 100 ఇలా తెస్తుంది. మళ్ళీ ఎవరో చూడలేదు పాపం, అందరూ బిజీ కొట్టారు కదా, ఎవరు మట్టిగా లైన్ వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గరికి ముందుకి ఇలా తెస్తుంది. ఇలా తీసారుగా 100 100 100 100 నేను కానుక వేస్తున్నాను. 100 రూపాయలు నోటు 100 రూపాయలు నోటు. ఓరా నాయ, నాకు అర్థం కాదు. ఆవిడ దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ 100 రూపాయలు కానుక వేసేస్తుందా అని అందరూ చెప్పుకోవాలా? హల్లెలూయా. 100 రూపాయలు వేసేస్తుందా? ఒకవేళ ఎవరు చూడకుండా పట్టించుకోలేదు అనుకో, అయ్యేలాంటి ఏం చేస్తారంటే ఎటు చూసుకుని పట్టించుకోడు. అప్పుడు నేనేం చేస్తాను? ఇలా ముందుకు వెళ్ళిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఇలాగా 100 100 100 100 ఆయన పట్టించుకోకపోతే ఆయన పక్కెళ్ళి 100 100 100 ఓకుతుంటారు. హల్లెలూయా. చూడాలి, మనుషులు చూడాలి. హల్లెలూయా. మనుషులు చూడాలి. నీ కానుక మనుషులు చూడాలి, దేవుడు చూడాలి. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, కుడి చేత్తో ఇస్తే ఎడమ చేత్తో నువ్వు ధర్మము చేయనప్పుడు కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారు, నోట్లు లెక్క చేయకుంటుంటారు. ప్యాంట్లో కొన్నిసార్లు 2 విధాలు ఉంటాయి. దూరం ఉంటుంది. అఫీషియల్గా ప్యాంట్లో చేయింటి గోపుకుంటా ఉంటాయి. హల్లెలూయా. అఫీషియల్గా ప్యాంట్లు ఎట్టి చేయింటి గోపుకోవడం, పక్కన కానుకలో పెట్టుకుంటారు. ఒకసారి తినడానికి తినలేదు ఒక కాంగ్రెస్ లీడర్ దగ్గర. మనమంటే భయపడతారు. జీడిపట్ల ప్రాంతంలో కాంగ్రెస్ యూత్ లీడర్ ఉన్నాడు, విల్సన్ ఆయన పేరు. బాడీ బిల్డర్. అంటే భయపడతారు బాగా. వెళ్ళేసరికి వాళ్ళ ఆవిడ, అతను మంచోడు, వాళ్ళ ఆవిడ, అన్నయ్య పిల్లలకి క్రిస్మస్ బట్టలు కూడా తీయడానికి లేదు, చాలా కష్టాలు ఉన్నామండి. ఇంకా క్రిస్మస్ ఎన్ని రోజులు ఉంది? 15 రోజులు ఉంది. నేను ఇప్పుడు పేద విధురాలు ప్రోగ్రామ్ చేస్తాను. ప్రతి సంవత్సరం పేద విధురాలు ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. 300-400 మంది విధురాలకు చీరలు ఇచ్చి వారికి మంచి భోజనాలు పెట్టడం మా దేవుడిచ్చిన దర్శనం. అయితే చేస్తా ఉంటే నేను అన్నాను, వారం రోజుల్లో మీ దగ్గరికి డబ్బులు వస్తాయి. హల్లెలూయా. అన్నయ్య అలా వద్దు కనుక నీకు భయంకరమైన కానుక ఇచ్చేస్తాను అని అన్నాడు. అది నాకు తెలియదు. తెలుసా మంచోడు. ఆయన యూత్ లీడర్ ఏం చేశాడు, ఏడుస్తూ నా కాలు దగ్గర బాగా పడిపోయి కాలు పట్టుకుని కుర్చీ మీద కూర్చుంటే ఇలాగ ఈ తోటలో కూర్చొని ఏడుస్తున్నారు. రోడ్డు మరి దేవుడు చూపించారు, వారం రోజుల్లో మీకు డబ్బులు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారం రోజుల్లో వాళ్ళకి 5 లక్షలు వచ్చాయి. ఏదో సెటిల్మెంట్ నుంచి వచ్చాయి. ఆమె చెప్పండి హల్లెలూయా. ఈ వెల్సన్ ఏం చేశాడంటే నా కోసం సమృద్ధిగా కాను పట్టుకున్నాడు. ఎంత సమృద్ధిగా కాను, అయ్యగారు చెప్పాడు సమృద్ధి కాను పట్టుకున్నాడు. ఒక కట్ట పట్టుకున్నాడట. నేను ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేస్తుంటే గుసగుసల సౌండ్ వినపడుతుంది. భార్య భర్తలు పక్కన వెళ్తున్నారు. గుసగుసల సౌండ్ వినపడుతుంది. ఏంటి సౌండ్ అనేసరికి ఆమెమో చుట్టుపీకేస్తుంది. దేవుడు ఆయన అంటాడు, దేవుడు నాకు ఇంతకాలం నేను ప్రార్థన చేసినట్టు చేసి తెలిసి ఎక్కడ తెలిసి కొట్టుకుంటున్నాను. ఇలా తెలిసా కొట్టుకుంటున్నాను. మొత్తానికి 1000 రూపాయలు చేతులు పెట్టాడు. కట్ట తీసాడు. ఆ కట్టలో 1000 రూపాయలు తీసే చేతులు. ఎందుకు? అననీయ సభ్యులాగా భార్య ఎరుకునే వాడు కొంత పొలము అమ్మి దాంట్లో సగము భార్య చెడగొట్టే భార్య. దేవుని స్తోత్రం. ఆశీర్వాదాలు దూరం అయిపోవాలంటే భార్య కారణం. హల్లెలూయా. వద్దు కానుక ఇవ్వదు. ఆఫ్టర్ 2 years 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళా. ఒక బాడీ బిల్డర్ షుగర్ వచ్చి మళ్ళా ఆ దరిద్ర గుడ్డిదై ఉందే, దిక్కుమాలి మొక్కం వేసుకొని దున్న పోతులంటే మొక్కం వేసుకొని ఓర పందివా నువ్వు అని అన్నాం అనుకో, ఆవిడేమంటారు? తిట్టుకోదు. ఏమిటి తిట్టుకోదు మనమే. అదిలా మళ్ళీ అమ్మేమో అని అంటుంది. నోటికి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని అన్నాం అనుకో, మళ్ళీ మనం తిట్టుకోదు. ఏమ్మా బాగున్నావా? హల్లెలూయా. అది దరిద్రంలోకి
అంటే ఈ పరిస్థితి ఎలాగ ఉంది? నువ్వు దేవుని దగ్గర దొంగతనం చెయ్యమ్మా, చెయ్యనమ్మా, అంతే కదా అన్న. హల్లెలూయా. దేవుని దగ్గర దొంగతనం చేయి, నీ స్థాయి అక్కడే ఆగిపోద్ది. హల్లెలూయా. నీ స్థాయి అక్కడే అయిపోతుంది. నీకు దేవుని దగ్గర ఎందుకు దొంగతనం? అయ్యగారు మంచి బట్టలు వేసేస్తున్నాడండి బాబు, అయ్యగారు మంచి బట్టలు వేసేస్తుందండి. ఆయన బట్టలు వేస్తే నీకెందుకు? అయ్యగారి బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చావా? ఆయనకి ఎవరో ఇస్తారు. ఇప్పుడు నేను వేసుకుని చెప్పనాదా? ఒక ఆవిడ ఏం చేసిందంటే పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చారు, అయ్యగారు మీరు బట్టలు తీసుకోండి. అయితే నేను వాళ్ళతో పాటు షాపింగ్ తీసుకెళ్ళి షర్ట్ తీసారు. దేవుని స్తోత్రం. ఈ ప్యాంట్ అలాగే ఇచ్చింది. హల్లెలూయా. అయ్యగారికి ఎవరో ఇస్తారు, నువ్వు దేవునికి ఇవ్వు. దేవుని స్తోత్రం. పక్కన చెప్పండి, అయ్యగారికి ఎవరో ఇస్తారు, నువ్వు దేవునికి ఇవ్వు. అయ్యగారితో నీకు సంబంధం లే. హల్లెలూయా. నీకు సమస్త విధములైన కృప నీ ఎట్లా విస్తరింప చేస్తాడు. ఇక్కడ వాక్య ప్రకారం చూస్తే 9వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. 9వ అధ్యాయంలో చూస్తే 8 మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారి ఉత్తమమైన ప్రతి కార్యము చేయడానికి దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. హల్లెలూయా. నువ్వు రేకులకి వెళ్తే అది 1000 రూపాయలు ఇస్తాడు నీకు, దేవుని స్తోత్రం. 2000 ఇచ్చేస్తాడు, దేవుని స్తోత్రం. నువ్వు 20,000 బేరం కావాలని నువ్వు చూస్తుంటే 2 లక్షలు దేవుడు నీకు ఇచ్చేస్తాడు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చేయాల్సింది ఒక్కటే, కష్టముతో కన్నీటితో విత్తనం వేయి. హల్లెలూయా. ఏమంటావు కలిసి? మంచిది అసలు మీకు అర్థమవుతుందండి? సంఘ పెద్ద గారు, ఫిలిప్ గారు, ఫిలోమోన్ గారు, మీకు అర్థమవుతుందా? మార్తమ్మ గారు. హల్లెలూయా. నువ్వు 20,000 నాకు కావాలి నీ ప్రాపర్టీ అంటారు. 2 లక్షలకు ఒకడు వచ్చేస్తాడు, ఆడికి దొరద ఎక్కువ ఉంటుంది. ఎంతకి ఇస్తావు అంటాడు. మీరు చెప్పండి ఎంత ఇస్తారు? 2 లక్షలు ఇస్తారు, ఇచ్చండి. మీరు ఎక్కడ 20,000 2 లక్షలు పెట్టి ఒక 20,000 పట్టుకుని వచ్చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేనా? సమస్త విధమైన ఇప్పుడు అసిస్టెంట్ గా చేస్తున్నారు అన్నమ్మ గారు. వెంటనే ఆయనకి ఏం చేస్తారు? ప్రమోషన్ వస్తే ఏ పోస్ట్ వస్తుందండి? ప్రమోషన్ వస్తే సీనియర్ అసిస్టెంట్కి వెళ్ళిపోతుంది. వెంటనే జూనియర్ నుంచి సీనియర్. హల్లెలూయా. అప్పుడు గొప్ప కష్టం ఇంకా. హల్లెలూయా. దేవుడు ఇచ్చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అవునా కాదు? ఇప్పుడు బామ్మగారు ఉన్నారు, ఆవిడ ఏం చేస్తుంది? సారీ కట్టుకుని వస్తుంది. ఆ తర్వాత అయితే దేవుడు విస్తరణ చేస్తే గొప్ప జీన్స్ అండ్ టీషర్ట్ వేసుకుని వస్తారు. అప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు హల్లెలూయా. ది గాడ్. పక్కన చెప్పండి, దేవుడు అని చెప్పండి. హల్లెలూయా. మనుషులకి ఇస్తే చెడిపోయేవారు చాలా మంది ఉన్నారు, తెలుసా నీకు? మనుషులకి పెట్టావు, మనుషులకి ఇచ్చావు, మనుషులకి చెడిపోతావు. మనుషులని చూడద్దు. హల్లెలూయా. మనుషులని చూడద్దు. హల్లెలూయా. దేవుడు అని చూడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ద్వారా పంపబడినవాడు అని చూడు. హల్లెలూయా. దేవుడే అని చూడు. గట్టిగా చెప్పబడి గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఇలా ఉండటం నాకు ఇష్టంలా. హల్లెలూయా. నెక్స్ట్ టైం వచ్చేసరికి అందరూ కూడా అద్భుతంగా ఉండాలి, మీ భర్తలు కూడా ఇక్కడ ఉండాలి. ఆమేన్. ఉందురు కాక. ఆమేన్. హల్లెలూయా. మెరిసి కవర్ పిల్లలు పుట్టుదురు కాక. ఆమేన్. హల్లెలూయా. పుట్టేటప్పుడు మాత్రం నాకు పుట్టేరు కదా 10 + 10 20,000 అడిగించుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్తావా? నేను చెప్పు, గట్టికి ఇచ్చండి. హల్లెలూయా. ఆమేన్. వావ్. అంటే 1 అంటే 10,000, 2 అంటే 20,000. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనేం చెప్తున్నాను అంటే ఇప్పుడు ఏంటి? యా లాస్ట్ గా మనం చూసి 2 కొరింథీ పత్రిక 9:11-12 ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడు. ఇట్టి ఔదార్యము వలన. ఔదార్యం అంటే ఏంటి? ఔదార్యం అంటే దాతృత్వము కలిగిన హృదయము. ఉన్నా లేకపోయినా దేవుని యొక్క ఆసక్తి చూపించే హృదయం వల్ల దేవుడు ఏం చేస్తారంట? అద్భుతంగా కనపరచబడతారంట. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీ 4వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. ఫిలిప్పీ 4వ అధ్యాయము 17వ వచనం చదవండి అయ్యారు. త్వరితంగా ముగించేద్దాం. రెడీ అవుతుంది కదా? 4:17 చూడండి. ఫిలిప్పీ 17. నేను ఈవిని అపేక్షించి ఇలా చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. ఆ తర్వాత నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నవి. అంటే సమస్తము సముద్రం అంటే పాస్టర్ గారి కారు ఉంది, ఇల్లు ఉంది, సమృద్ధిగా బట్టలు ఉన్నాయి, బంగారం ఉన్నాయి. అయినను మీరు పంపిన వస్తువులు ఏంటంట? అమ్మా ఇటు పాస్టర్ గారు కూడా వస్తువులు పంపించారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు హైదరాబాద్ ఉన్నారు, పాస్టర్ గారు సింగరేణి ఉన్నారు, పాస్టర్ గారు వైజాగ్ ఉన్నారు. పాస్టర్ గారికి ఏం చేశారంట?
వస్తువులు పంపించారంట ఎపఫ్రోదితు అనే మనుషుల ద్వారా. పుచ్చుకొని ఆ, ఏమీ తక్కువ లేక ఆయన ఇచ్చిన వస్తువుల ద్వారా ఇంకా దీవెన పడ్డ. తర్వాత అవి మనోహరమైన అంటే పంపించిన వస్తువులు ఎలా ఉన్నాయి, ఇచ్చిన కానుకలు ఎలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు అవి మనోహరమైన ఆయన మనోహరము సువాసన దేవునికి ప్రీతికరము ఇష్టమైన దేవునికి స్తోత్రం. మనుషులకి ఇష్టమైన కానుక కాదు. హల్లెలూయా. 1000 రూపాయలు ఇచ్చు, ఎందుకు 1000 రూపాయలు ఇచ్చావు నువ్వు అని సాతాను గారు పక్కన వస్తారు. ఎంత ఇచ్చా కానుక? 1000 రూపాయలు ఇచ్చావు. ఎందుకు ఇచ్చావు? 1000 రూపాయలు ఇవ్వు. వాళ్ళు శీఘ్రం మటన్ గట్టి తినేసి పరిచేస్తారు. అప్పుడు సరే అనవసరం 1000 రూపాయలు ఇచ్చాను అని అంటావు. సఫా దేవుడు ఏం చేస్తారంటే 1000 రూపాయలు ఇచ్చింది చాలా రోజుల నుంచి కష్టపడతా ఉంది అని చెప్పేసి అక్కడ 1,00,000 రూపాయలు ఓపెన్ చేస్తారు. అక్కడ ఈ మాట అనేసరికి ఏం చేస్తానంటే 1000 ఇచ్చావు కదా, నీకు 1,00,000 రెడీ చేస్తాను ఆయన. నువ్వు ఈ మాట అన్నావు కదా, వెంటనే 1,00,000 క్యాన్సిల్ అయిపోయి 1000 ప్లస్ 1000 నీకేమవుతుంది? ఎక్స్ట్రా ఖర్చు అయిపోతుంది. అంతే కదా. ఫిలిప్పీ సంఘస్థులు అర్పించే అర్పణ దేవుని దృష్టికి ఎలా ఉన్నాయంటే ఇష్టమైన ఎలా ఉన్నాయి? యాగము. హల్లెలూయా. దేవునికి అద్భుతమైన సువాసనగా ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు అర్పించే అర్పణ సనుక్కోవద్దు, బలవంతంగా కాదు. నీ అర్పణ సనుక్కోవద్దు. ఒకరు చెప్పండి, బలవంతంగా ఏమో మనసు చెప్పేది చెయ్యి. హల్లెలూయా. ఇచ్చావా? నవ్వుతూ ఇచ్చావా? దేవానికి స్తోత్రం అని చెప్పు, అంటే రివార్డ్ వస్తుంది. హల్లెలూయా. అందుకే ఒక మాట నేను చెప్పి ముగించేస్తే, ఎంత చెప్పినా చాలా ఉంది, ఇంకెక్కువ అయితే వద్దు. కానీ దానియేలు 6:3 దేవునికి కానుకలు ఇస్తే వారి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎవరు కానుకలు ఇస్తారు చూడండి. 6:3 దానియేలు పూర్తిగా ముగించారు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోను ప్రఖ్యాతి నొందియుడని కనుక అతని రాజ్యమంతటి మీద అతను నియమింపబడినని రాజు ఉద్దేశించి. ఈ దానియేలుకి ఎలా ఉందంట? శ్రేష్టమైన బుద్ధి ఉందంట. దేవుని మందిరానికి ప్రథమ స్థానము, దశమ భాగము, కృతజ్ఞత అర్పణలు దేవుడే ముందు అనే వారి బుద్ధి ఎలా ఉంటుందంట? శ్రేష్టమైన బుద్ధి. అంటే రాజరికపు బుద్ధి, రాజరికపు లక్షణాలు. 1000 రూపాయలు ఇచ్చి 100 మందికి చెప్పేవారు కాదు. హల్లెలూయా. దేవా నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. ఆఖరికి ఒక మాట, 125 దగ్గర పిడికిడి విత్తనాలు చేత పట్టుకొని కీర్తన గ్రంథం అది చదవండి, ముగించేద్దాం. చాలా టైం అయిపోయింది. 125 కీర్తన అనుకుంటా. చదవండి. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసేదారు. దేవునికి స్తోత్రం. అయ్యా అయ్యా అయ్యా, మా దగ్గర ఏమి లేదయ్యా, నా దగ్గర ఉన్నదే విత్తనాల కొరకు నా ఆస్తిని అమ్ముకున్నాను, పుస్తులు తాకట్టు పెట్టాను. పుస్తులు తాకట్టు పెట్టిన పొలస తినాలట అంటారు కదండి. పుస్తులు తాకట్టు పెట్టాను, దీని తర్వాత నాకేమీ లేదు, నువ్వు నన్ను ఆశీర్వదించాలి అని దేవుని మందిరంలో విత్తేటప్పుడు సంతోష గానముతో పంటకు వస్తారంటే ఇంకా పిడికిడి విత్తనము చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయించు పనులు మోసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దగ్గర ఉన్నది ఇదే, ఈ పిడికిడే. హల్లెలూయా. ఒకసారి ఒక పాస్టర్ గారు నాకు సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు దాదాపు కొన్ని రోజులు నేను భోజనం చేయలేకపోయా. స్టార్టింగ్ లో భోజనం లేదు, నాకు బయటకు వచ్చేవాడిని కాదు, భోజనం లేదు, బయటకు వచ్చేవాడిని కాదు. పక్కనే ఒక బీభత్సమైన ఆఫర్ తగ్గింది, వ్యభిచార ఆఫర్ అది. కానీ దేవుడు ఆత్మ నాకు బలంగా నడిపిస్తుంది. రోజుకి 30-40 అధ్యాయాలు చదివేవాడిని బైబిల్. చిన్న గది, ఆ గది ఎలా ఉంటుందంటే ఇలా నాడాలి. ఆ గదిలో ఒక గుహ లాంటిది, స్టోర్ రూమ్, అది మాకు అద్దెకి ఇచ్చారు. ప్రభా నాకు 5 రూపాయలు ఇస్తే నేను టీ తాగుతాను అని రోడ్డు మీద వెళ్ళిపోతున్నాను. పాస్ ఉంది, బస్ ఎక్కాలన్నా దిగాలన్నా ఎక్కడికి వెళ్ళినప్పుడు పాస్ ఉంది. నాకు 5 రూపాయలు ఇస్తావా, నేను టీ తాగుతాను అని దేవునికి ప్రార్థన చేస్తూ హెబ్రోన్ సంఘానికి వెళ్తున్నాను. దేవుడు ఏం చేశారంటే తెలియకుండా నాకు వస్తే తర్వాత ట్రింగ్ 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 అంటూ ఒక 5 రూపాయలు బిల్ల అలా తిరుగుతూ వచ్చి నా కాల్ ధరండి
చాలా మంది జాబులకు వెళ్ళిపోతున్నాడు. తీశాను నా మొర ఆలకించవచ్చు, జోబులో పెట్టుకుని వెళ్తున్నాడు. ఒకడు బైక్ మీద వచ్చాడు, అదే పని చేస్తున్నాడు అనమాట. వాడు ఏదో ఫీల్డ్ కోసం తీసుకెళ్ళి వాడు ఫోన్ వచ్చింది, బైక్ ఆపాడు అక్కడ ఈ ట్యాంక్ బండ్ దగ్గర. మనం ఎక్కడైతే అటువైపు వెళ్ళాం చూడండి, అక్కడ ఒక కళ్ళు లేని ఒక వ్యక్తి దీనంగా అలా వెళ్ళిపోతున్నాడు. ఆ వ్యక్తిని ఇంకొకరు నడిపిస్తున్నాడు. ప్రభు చెప్తున్నాడు, ఉదయం నీకు 5 రూపాయలు ఇచ్చాను కదా. అవును ప్రభా ఇచ్చావు. ఆ 5 రూపాయలు తీసి అతనికి ఇచ్చాయి. ప్రభా నేను దాదాపుగా వారం రోజుల నుంచి భోజనం చేయలేదు, ఈరోజు టీ తాగుతానంటే మీరు నాకు 5 రూపాయలు ఇచ్చారు. 5 రూపాయలు అతనికి ఇచ్చేవాడిని. ప్రభు చెప్తున్నాడు, నేను చెప్పించే 5 రూపాయలు అతనికి ఇచ్చాను. ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 5 రూపాయలు తీసుకెళ్ళి అతని చేతిలో పెట్టి, ప్రభు నేను దీవించును గాక అని చెప్పి నేను ఇంకా మా వాడి పైకి ఎక్కిపోయాను. సాయంత్రం 5 అయింది, ఆఫీస్ వదిలేశారు. బస్సులో వచ్చాను సికింద్రాబాద్. ఎక్కడైతే నాకు దొరికిందో అక్కడ బస్సులో దిగి ఇంకొక బస్సు ఎక్కడానికి వెళ్తూ ఉంటాయి. ఒక బస్సు 100 రూపాయల నోటు మీద నుంచి 100 రూపాయల నోటు. అమ్మా చెప్పలేదు 100 రూపాయలు. అటు ఇటు చూసా, ఇలా తీసా, జోబులో పెట్టేశా. అలా కాసేపు ఎవరైనా పోగొట్టుకున్నారేమో అని చెప్పి చూస్తాను, ఎవరు రాలా. అలా వెళ్ళి ఆటో ఎక్కాను. ఆటో ఎక్కి అక్కడి నుంచి పార్చికొట్టకి వెళ్ళాలంటే 5 రూపాయలు అప్పట్లో ఆటో ఎక్కి అప్పుడు నేను తీలా, జోబులో పెట్టాను అది 100. ఆటో దిగిన తర్వాత 5 రూపాయలు ఇవ్వాలి కదా. ఇలా తీసి 100 రూపాయలు తీసరికి 500 నోటు కనిపించింది. ఇంకోటి 500 తీస్తే ఇంకొక 500, ఇంకోటి తీస్తే ఇంకో 3 500 ప్లస్ 100 ఎంత 1600. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యపోయాను. వెంటనే ఆ 1600లో దేవుడికి 200 కానిపించేస్తాను. హల్లెలూయా. చూడండి, పిడికిడి విత్తనములు చాకి పట్టుకుని కన్నీళ్ళు విడిచి సంతోషగానంతో పనులు మోసుకుని వచ్చాను. ఇది ఇక్కడ మర్చిపోతే ఏమి జరగదు ప్రియులారా. పక్కన చెప్పండి, ఇక్కడ మర్చిపోతే ఏమి జరగదు. నువ్వు ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా. నేనైనా నువ్వైనా ఎవరైనా అయ్యగారైనా ఎవడైతే ఇస్తాడో వాడు నింపబడతాడు. హల్లెలూయా. అందుకే ఒక మాట చెప్తాను. ఫిలిప్పీ సంఘంలో ఒక్కటే మాట ఫిలిప్పీ సంఘం గురించి చెప్తున్నాడు. 4:13-14 అనుకుంటా. చదవండి అయ్యారు. 4:13-14 15 కానీ చదవండి ఒకసారి పూర్తిగా. సువార్తను నేను బోధింపనారంభించినప్పుడు, మాసిదోనియా నుండి వచ్చినప్పుడు, ఇచ్చు విషయంలో పుచ్చుకుల విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘం వారు, దేవుని స్తోత్రం, ఫిలిప్పీ సంఘం రిచెస్ట్ సంఘం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు దేవునికి ఇస్తున్నారు, పుచ్చుకుంటున్నారు. హల్లెలూయా. ఇచ్చు విషయంలో నెంబర్ 1. హల్లెలూయా. పుచ్చుకుల విషయంలో ఎవరికి ఇస్తున్నారు? దేవునికి. ఎక్కడి నుంచి పుచ్చుకుంటున్నారు? దేవునికి. అందుకే చాలా సార్లు పౌలు యెరూషలేముకి వెళ్ళేటప్పుడు ఫిలిప్పీల కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది, రోమీయుల కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. హల్లెలూయా. యెరూషలేములో ఉన్న పేదవారు ఉన్నారు, వారి కోసం నేను పరిచయం చేయాలనుకుంటున్నాను, బట్టలు ఇవ్వాలనుకుంటున్నాను, భోజనాలు ఇవ్వాలనుకుంటున్నాను. మీకు అర్థమైందో లేదా? హల్లెలూయా. వాట్ ఈస్ యువర్ డెడికేషన్? పక్కవారు చెప్పండి, మీ సమర్పణ ఏంటి? నువ్వు అదే ఇంట్లో అన్నది నచ్చి అంకుల్ అన్నాడు, నేను చాలా హ్యాపీగా చెప్పమ్మా అన్నాను. మా ఇల్లు ఇంత చిన్నది, ఇది కూడా అంకుల్ అన్నాడు. నేను కూడా చాలా హ్యాపీగా దేవుడు జీవిస్తాను. హల్లెలూయా. ఈరోజు నేను ప్రసంగిస్తున్నాను, నాకు కూడా సొంత ఇల్లు లేదు. లేదు నాకు సొంత ఇల్లు ఉందనుకున్నాను. మా అమ్మగారు సంపాదించారు, నాకేందుకు, నాకేం సంబంధం? అవునా కదా, అమ్మగారు సంపాదించారు చాలా పెద్ద ఇల్లు, దాంతో నాకేం సంబంధం? అది నాది కాదు. అవునా కదా. దేవుడు నాకు ఇస్తాడు, ఆమేన్, నీకు ఇస్తాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక షరతు ఉంది, నువ్వు దేవునికి ఇవ్వడం ఆరంభించాలి. అందరు లేచిన నిలబడి చిన్న ప్రార్థన చేసుకుంటారు, అది మోకరించండి, ప్రార్థన చేసుకుంటారు. నీకు ఎలా కంటెంట్ కాదు. ఇస్తానన్నావు